హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే డైరీస్. బౌలింగ్ వేసేది మనోడైనా పగోడైనా సరే బాధటమే తెలుసు. ఏదైనా తప్పు దొరికితే మాత్రం ఆ సీన్లోకి ఎంటర్ అవడమే కాదు, పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఒక్కోసారి టైమింగ్ మిస్ అవుద్దేమో కానీ టార్గెట్ మిస్ కాదు. గురి చూసి కొడితే ఆ సబ్జెక్ట్ కోసాలు కదిలిపోతాయి. అందరూ దాని గురించే మాట్లాడతారు. కృష్ణార్జునులాగా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరికీ అర్థం కాని రీతిలో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫైర్ అవుతాడు, ఎందుకు ఫైర్ అయ్యాడో తెలుసుకున్న చంద్రబాబు డైరెక్ట్ యాక్షన్ తీసేసుకుంటారు. ఇద్దరికీ సబ్జెక్టే ముఖ్యం. ఆ సబ్జెక్ట్ వెనక ఎవడున్నాడనేది వారికి అనవసరం. ఒకసారి రేషన్ మాఫియా ఇష్యూ వచ్చింది. సీజ్ ద షిప్ అన్నాడు పవన్. ఆ తర్వాత దానిపై కమిటీ వేసి మరి కసరత్తు చేయించారు చంద్రబాబు. కొందరు నేరస్తులను అరెస్ట్ చేసేటప్పుడు క్యాష్తో పనేంటని మరోసారి నిలదీశాడు. వాళ్లను అరెస్ట్ చేయించేశారు చంద్రబాబు. పవన్ అన్నాడంటే చంద్రబాబు రియాక్ట్ అవుతారు. అందుకే ఆ సబ్జెక్టు ఏదైనా వెనుకున్న వాళ్ళు కలుగులోంచి వచ్చినట్లు బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ పేకాట మీద, దాన్ని నడిపిస్తున్న కొందరు నేతలు అధికారుల మీద పడింది. అందుకే భీమవరం డీఎస్పీ జయసూర్య మీద ఫైర్ అయ్యారు. అతని సంగతేంటో తేల్చమని ఎస్పీకి అప్పచెప్పారు. అసలు పేకాట ఎక్కడెక్కడ ఎలా నడుస్తుందో నివేదిక ఇవ్వమని డీజీపీకి ఆర్డర్ ఇచ్చారు. అంతే, ఇప్పుడు పేకాట పాపారావులంతా గిలగిల్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే పేకాట గట్టిగా నడిచేది గోదావరి జిల్లాల్లో. అక్కడ కూటమి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళు కూడా కొందరు ఈ పేకాట వ్యవహారాల్లో తల దూర్చారని సమాచారం. వారికి కొందరు అధికారులు తోడు. అలాంటి తోడుగా ఉన్నవాడే జయసూర్య అని ఆరోపణ. పేకాటకు అధికారికంగా 2 క్లబ్బులు ఇస్తే అనధికారికంగా పొలాల్లో 20 క్లబ్బులు నడిపిస్తున్నారు పెద్దలు. వీటికి బానిసలై చాలామంది ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. పేకాట సరదాకే కానీ ఆస్తులు పోగొట్టుకోవడానికి కాదు కదా. అందుకే దీనిపై అందరూ ఆందోళన చెందుతున్నారు. కొందరు నేతలు మాత్రం దీన్నే ఆదాయంగా చూసుకుంటూ పెంచి పోషిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అటు పవన్ కళ్యాణ్ మాత్రం తాట తీస్తా అంటున్నారు. రైట్, ఇదే అంశంపై మనం మాట్లాడుతాం. మనతో పాటు వైసీపీ నేత రేగిడి లక్ష్మణరావు గారు మనతో పాటు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే అక్షర సత్యం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రేగిడి లక్ష్మణరావు గారు, సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ వైఎస్ఆర్ గారు నమస్తే. రైట్ సార్, మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, ఏమంటారు? సార్ మీకు అలాగే వైకే టీవీ ఛానల్ వారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో జరుగుతున్నటువంటి పేకాట క్లబ్ల పైన అక్కడ జరుగుతున్నటువంటి విచ్చలవిడిగా ఎవరైతే మరి కూటమి నాయకులు సపోర్ట్ ఉందా, లేదా అధికారులు సపోర్ట్ చేస్తూ ఉన్నారా, లేదు డిఎస్పీ వాళ్ళందరికి కూడా సపోర్ట్గా ఉండి పేకాట క్లబ్లు నడిపిస్తూ ఉన్నారని చెప్పి ఆయన ఒక ఆరోపణ అవనియండి, లేదా నిజమే మాట్లాడారా అని అవనియండి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించే తత్వంలో ఇదొక భాగంగా మనం చూడొచ్చు. ఆయన ప్రశ్నిస్తారు. ఏది ప్రశ్నిస్తారు? తనకి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చినప్పుడు ప్రశ్నిస్తాడు. రాష్ట్రంలో చాలా రకాలైనటువంటి ఈ మధ్యన చాలా జరిగినాయి. దేని మీద కూడా ఆయన స్పందించాల. కానీ పేకాట క్లబ్ల పైన ఎందుకు స్పందించారంటే ఇక్కడ మనకేం అర్థమవుతా ఉంది, పవన్ కళ్యాణ్ గారికి రావాల్సినటువంటి ముడుపులు అందలేదని, పవన్ కళ్యాణ్ గారికి రావాల్సినటువంటి వాటా కమిషన్ రూపంలో రాలేదని భావించి ఈ రోజున భీమవరంలో వెచ్చలవిడిగా పేకాట క్లబ్లు నడుపుతూ ఉన్నారు. దానికి డిఎస్పీ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటని ఒక హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాలి, కానీ ఆ శాఖకి సంబంధం లేనటువంటి ఒక డిప్యూటీ సీఎం స్థానంలో అయ్యి ఉండొచ్చు. అడగడంలో ఏ తప్పు లేదు. డిప్యూటీ సీఎం కి హక్కు ఉంది కదా సార్, లేదంటారా? ఉంది సార్. నేను పవన్ కళ్యాణ్ గారికి హక్కు లేదని అన్నట్ల అడిగారు, మంచిదే. కానీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ట్రిబుల్ గారు అరే భీమవరంలో ఏంటి, ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ పేకాట అయినా లేదు కోడి పందాలైనా ఇక్కడ ఎప్పుడు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఇది మాకు మా జీవన విధానంలో ఒక భాగం. ఎప్పుడు కూడా ఎవరో ఒక ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. ఊపిరి పీల్చుకున్నంత ఈజీగా పేకాట ఆడాలంటే అంత ఇష్టం. ఊపిరిని మనం ఎలాగైతే పీల్చుకుంటామో బతకడానికి, పేకాట లేకపోతే ఇక్కడ ఎవరు కూడా బతకలేరన్న రీతిలో ఆయన చెప్పారు. డిఎస్పీ గారు చాలా మంచివారు, మంచి క్రెడిబిలిటీ గల వ్యక్తి. ఆయన మీద మీరు ఆరోపణలు ఏంటి, మీకు ఎవరు చెప్పారో, ఏ రకంగా చెప్పారో
అసలు పవన్ కళ్యాణ్ గారికి మరి ఈ డిఎస్పీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడారో మాకు తెలియదు, కానీ డిఎస్పీ చాలా మంచోడని చెప్పి ఉమ్, ఒక సర్టిఫైడ్, ఆయనే ఒక ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ఒక సర్టిఫైడ్ అనేది చేస్తే సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడారా, ఉమ్, పవన్ కళ్యాణ్ గారు అబద్ధం మాట్లాడారా, లేదా రఘురామరావు కృష్ణరాజు గారు అబద్ధం మాట్లాడారా? ఇద్దరు కూటమి నాయకులే, రైట్. ఎవ్వరు కూడా ప్రతిపక్ష నాయకులు కాదు, కూటమి లక్ష్మణ్ రావు గారు, నాయకులే. లక్ష్మణ్ రావు కానీ గారు, ఎందుకు తప్పు నేను మాట్లాడారంటే అడిగే ఒకటి మాట ఒక్కటి ప్లీజ్ సార్. నేను ఏమడుగుతానంటే మీ పార్టీ కండువా పక్కన పెట్టండి సార్, తర్వాత ఆ పార్టీ తరఫున మీరు మాట్లాడతారు. పేకాట మంచిదంటారా చెప్పండి, సార్, వ్యక్తిగతంగా చెప్పండి ప్లీజ్ సార్. సార్ ఐ వాంట్ ఆన్సర్ ఎవరు ఫ్రమ్ కూడా, యూ ఏ నాయకులు కూడా. సార్. సార్, పేకాట మంచిది మంచిదేనా కాదు. అది చెప్పండి మీరు ఫస్ట్ ప్లీజ్ సార్. సార్, పేకాట అనేది మంచిది కాదు, జోదాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు సార్. ఎస్, అది ఎన్నో ఆయన కుటుంబాలు, చెప్తుంది అదే సార్. ఎన్నో మీ కుటుంబాలు. హయాంలో 4 డిప్యూటీ సీఎంలు ఉంటారు, ఇక్కడ ఒక సీఎం డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఆ డిప్యూటీ సీఎం అంతకుముందు ఎట్లా ఉన్నాడు, పదవి రాకముందు, పదవి వచ్చిన తర్వాత కూడా అదే అంటున్నాడు సార్. దాంట్లో వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా తాట తీమని చెప్తున్నాడు సార్. దానికి మనం అభినందించాలి సార్, అంతే కదా సార్. మేము కొన్ని అభినందించాలి. జీవితాలు నాశనం అయిపోతున్నాయి సార్. ఎప్పుడు లక్ష్మణరావు గారు, అభినందిస్తాం పెద్దలు సార్? మీకు అంతా తెలుసు. ఎప్పుడు అభినందిస్తాం అంటే? పార్టీ పక్కన Yes, sir. పెట్టండి. త్రిపులార్ ఏమన్నాడు మనకు అవన్నీ పక్కన పెట్టండి సార్. సార్ అతను యుద్ధం చేస్తున్నప్పుడు 10 మంది రాళ్ళు వేస్తూనే ఉంటారు సార్. అది మన ఇంట్లో వాళ్ళు వేస్తుంటారు, బయట వాళ్ళు కూడా వేస్తుంటారు. అది పక్కన పెడితే మీరు వ్యక్తిగతంగా చెప్పండి సార్, నాశనం అయిపోతున్నాయా లేదు జీవితాలు జూదాల వలన? సార్, జోదాన్ని మ్. ఎవరు కూడా, ఏ నాయకులు కానీ ఏ అధికారులు కానీ మ్. దాన్ని ఎంటర్టైన్మెంట్ చేయరు, దానికి సపోర్ట్ చేయరు సార్. మ్. ఎందుకు చేయరంటే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి, ఎస్ సార్, గుడ్ ఎన్నో సార్, జీవితాలు నాశనం అయిపోతాయి, మంచి మాట చెప్పారు. ఆర్థికంగా కుదేలైపోయి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి సార్. కళ్ళ ఎదురుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్ సార్, ఒక పక్కన ఆన్లైన్ బెట్టింగ్, ఒక పక్కన ఇక్కడ ఆడుతున్నటువంటి ప్యాకెట్ క్లబ్లు గాని, జోదం ఏదైతే కోడి పందాల ద్వారా గాని పోగొట్టుకొని ఆస్తులు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఎస్ సార్, దానికి ఏ పార్టీ కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయరు. Yes. కానీ నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం మంచిదే, కరెక్టే, కాదంట్లా. కానీ కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిఫెన్స్ చేస్తారు, ఇబ్బందికర వాతావరణం లేనప్పుడు అఫెన్స్ చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు అఫెన్స్ లో ఉన్నప్పుడు ఈయన డిఫెన్స్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అఫెన్స్ చేస్తారు. ఏంటి సార్ ఇది అంటే, ఇది కూటమిలో ఒక భాగంగా రాజకీయ వ్యూహం కనబడుతోంది సార్. ఎందుకు నేను అన్నానంటే, అక్కడ ఒక కాపు సామాజ వర్గానికి, ఒక బలిజ సామాజ వర్గానికి చెందినటువంటి కందుకూరులో ఒక హత్య ఏదైతే జరిగిందో దాన్ని కప్పుపుచ్చడానికి, దాన్ని బయటపడడానికి, దాని గురించి మాట్లాడకుండా ఉండడానికి ఈ యొక్క అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు సార్. 175 నియోజకవర్గాల్లో ప్యాకెట్ కప్పులు లేవా? 175 నియోజకవర్గాల్లో డిఎస్పీలు ఎవరికి సపోర్ట్ చేయట్లేదా? అక్కడ ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదా? రండి, నేను చూపిస్తా, రండి సార్. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్యాకెట్ కప్పులు విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి. ఎస్ఐకి ₹1,00,000 సార్, వినండి సార్, ఎస్ఐకి ₹1,00,000, సిఐకి 2 లక్షలు, డిఎస్పీకి 4 లక్షలు. ఎస్పీ తీసుకోరండి, ఎస్పీకి వెళ్ళి ఎవరు కమిషన్లు ఇవ్వట్లా. నాకు తెలుసు డిఎస్పీ రేంజ్ లో 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క గల్లీ కూడా ప్యాకెట్ కలుపు నడుస్తూ ఉన్నాయి. బాగా చెప్పారు సార్. 175 నియోజకవర్గాలు అంటే కూటమి కాకుండా మీరు కూడా కలిసినారు 11 మంది, కరెక్ట్ కదా? అందరు కలిసి ఏదో పనులు చేస్తున్నారు అంటారు, మీరే ఒప్పుకుంటున్నారు కదా సార్? 175 అంటే నియోజకవర్గాల్లో గత ప్రభుత్వంలో లేదు, వీళ్ళే కొత్తగా ప్యాకెట్ తయారు చేశారు సార్. లేనట్టే మా 11 మంది ఎమ్మెల్యే ఉండి అక్కడ పవర్ లేదు. ఆ 11 మంది స్థానాల్లో టీడీపీ ఇన్ఛార్జి, టీడీపీ కార్యకర్త హీరో, అంటే మీ టీడీపీ కార్యకర్త సార్ ఎమ్మెల్యే, 11 మంది టీడీపీ కార్యకర్త సీఎం సార్. 11 మంది శుద్ధపోస్తులు అంటారా? వెరీ గుడ్ పర్సన్స్ విత్ సార్, యువర్ ఇక్కడ అధినేత, శుద్ధపూసలు అంటే మీ అధినేతతో వినండి సహా సార్. ఎవరికి కూడా ఏ పాపం తెలియదు మీరైతే- అంటారు పులివెందుల్లో. సార్, పులివెందుల్లో కానీ ఎక్కడ కానీ మేమైతే ప్యాకెట్ క్లబ్లు కానీ అసలు ప్యాక్ ముక్కలే తెలియదు సార్, అంతే. రైట్, ఒక్క నిమిషం సార్. ఎంకరేజ్ చేయలేదు. గుడ్ సార్. ఇంకో విషయం సార్, సార్, very good, ఒక sir. మాట సార్, నేను ఎందుకు అన్నానండి సార్, ఎందుకు ఆ డౌట్ వచ్చిందంటే, నా డౌటే కాదు, యావత్తు రాష్ట్ర ప్రజలందరూ డౌట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీడిఎస్ బియ్యం సరఫరా అవుతా ఉంది, సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తా ఉన్నారని చెప్పి సీజ్ ద షిప్ అన్నారు. సరే, షిప్ సీజ్ చేశారు, బియ్యాన్ని పట్టుకున్నారు. విచ్చలవిడిగా ఇప్పుడు బియ్యం సరఫరా అవుతుంది కదా అక్రమంగా. ఎందుకు ఆగారు అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఓటాలు వెళ్ళినాయి, అక్కడ ఉన్నటువంటి ఆ సివిల్ సప్లై మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్కి ఓటాలు అందుతా ఉన్నాయి. అందుకే దాని గురించి మాట్లాడాల.
ఇసుక ఫ్రీ అన్నారు, ఇసుక బ్లాక్ లో అమ్ముతా ఉన్నారు. ఇసుక గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలా? ఆయనకు ఓటాలు రాకపోతే ప్రశ్నిస్తారు, ఓటాలు వస్తే ప్రశ్నించరు. అంటే లక్ష్మణ్ రావు గారు, లక్ష్మణ్ రావు చిన్న క్లారిటీ జరుగుతుంది, సార్, నకిలీ చిన్న మద్యం వచ్చింది, సార్. కల్తీ జరిగిన నకిలీ మద్యం అమ్మినా సార్, ఒక్క నిమిషం సార్, కల్తీ జరిగిన నకిలీ మద్యం అమ్మినా ఎట్లపట్నం నుంచి మొలకల చెరువు వరకు నకిలీ మద్యం తయారు అమ్మితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలా? రైట్ రైట్ మీరు చెప్పినట్టు సీజ్ ద షిప్. ఓకే, బియ్యం గురించి మాట్లాడదాం సార్. సార్ గుడ్ మీరు చెప్తున్నట్టుగా బియ్యం గురించే మాట్లాడదాం సార్. కాకినాడ సీజ్ ద షిప్ గురించి భయపడ్డారేమో ద్వారంపూడి గారిని చూసి. ద్వారంపూడి గారు బెదిరించారేమో పవన్ కళ్యాణ్ లేకపోతే నాదెండ్ల మనోహర్ని, అందుకే సైలెంట్ అయిపోయాం సార్. అంటే ఆయనే చేస్తున్నారని అప్పుడు తెలిసింది కదా సార్. అప్పట్లో ఇదే కదా అంత టాకు, కాకినాడ నుంచి అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నేత అంటారు కదా సార్. భయపెట్టారేమో సార్. సార్ మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ సార్, మీరంతా చాలా మరి మీరు చెప్పేదే సార్, అంటే అది వర్క్ జరుగుతుంది కదా సార్. ఇక్కడ మీరు చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే మీరు చెప్తా ఉన్నారో ఆ వ్యక్తికి మించిన వ్యక్తులు ఉన్నారు సార్. ఇక్కడ సాక్షాత్ ఆర్థిక మినిస్టర్ అయినటువంటి పయ్యావుల కేశవ్ గారు ఈ రోజున విచ్చలవిడిగా పీడిఎస్ బియ్యాన్ని సప్లై చేస్తా ఉన్నారు. కాదని చెప్పమనండి. వాళ్ళ బామ్మర్దను అడ్డం పెట్టుకొని వేల టన్నుల లక్షల టన్నులు పీడిఎస్ బియ్యం కాకినాడ పోర్టు గాని, వైజాగ్ పోర్టు గాని, మచిలీపట్నం పోర్టు గాని, బందరు పోర్టు నుంచి వెళ్ళట్లేదా రమ్మని చెప్పానండి. కాదని చెప్పమానండి. ఎవరికి సార్ కథలు చెప్తారు? చుట్టూ తిరిగి మళ్ళీ ఆయన వైపు వెళ్తారు. రైట్, ఒక్క నిమిషం సార్. అక్షర్ సత్యం గారు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు సార్. ఏమంటారు? రేగిడి లక్ష్మణరావు గారు చెప్తున్న మాటలు నిజమేనా? ఇప్పుడు ఒక ఇష్యూని పక్కదారి పట్టించడానికి ఈ డిఎస్పీ ఇష్యూ పవన్ కళ్యాణ్ పైకి తెచ్చారంటారు, మీరేమంటారు సార్? సార్ నమస్కారం సార్, మీకు లక్ష్మణరావు గారు కూడా నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు మన లక్ష్మణరావు గారు ఏమంటారంటే స్టార్టింగే మరి ఆయన సంస్కృతో మరి వాళ్ళ పార్టీ సంస్కృతో తెలియదు కానీ ఇద్దరు సంస్కృతి ఒకటైతే ఇంకెవడేం చేయలేడు. ఆయన స్టార్టింగే పవన్ కళ్యాణ్ గారికి ముడుపులు అందలేదు కాబట్టి ప్యాకార్డ్ కప్పులు ఉన్నాయని బయట పెట్టాడు అంటున్నారు ఆయన. పోలే లక్ష్మణరావు గారు మరి వాళ్ళిద్దరు సంస్కృతి అలాగైతే పోలే ఒప్పుకుందాం, ముడుపులు అందలేదు కాబట్టి గొడవ పెట్టాడు అనుకుందాం. మరో పక్కన ఏమన్నాడు ఆయన, ఈ ప్యాకార్డ్ క్లబ్లు అన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి, ప్యాకార్డ్ ఆడుకోవడం సర్వసాధారణం అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్యాకార్డ్ క్లబ్లు నడిచినాయి, అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్యాకార్డ్ క్లబ్లు నడిచినాయి. జగన్మోహన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అతను ఎవరో కొడాలి నాని అయితే అయ్యే నడిపాడు కూడానండి. గుడివాడలో క్యాసినో నడిపారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే ముడుపులు అందినాయి కాబట్టి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, లక్ష్మణరావు గారికి వీళ్ళందరికీ ముడుపులు అందినాయి కాబట్టి ఆ రోజు గొడవ పెట్టలేదని లక్ష్మణరావు గారు ఒప్పుకుంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ముడుపులు అందలేదు కాబట్టి బయట పెట్టాడు. ముడుపులు ఇచ్చేస్తే మాకలాగా అతను కూడా ముడుపులు తీసుకుని మాట్లాడుకుంటూ ఉండొచ్చు కదా అని బాధ. అంతే కదండి లక్ష్మణరావు గారు వింటున్నారా? గొడవ కింద ఉంటున్నారు అయిపోయినా రైట్ మీరు కంప్లీట్ చేసిన రైట్ లక్ష్మణరావు గారు తను కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్. రైట్ సార్, మీరు ప్లీజ్ కంటిన్యూ సార్. చెప్తా. సత్యం గారు, రెండోది కందుకూరు ఇష్యూ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఇది అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి లాగా కుల ఘర్షణలు లేపడానికి, మత ఘర్షణలు లేపడానికి, లేదా వర్గ ఘర్షణలు లేపడానికి, ప్రాంతీయ ఘర్షణలు లేపడానికి అధికారం కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టలేదండి. నిజంగా పవన్ కళ్యాణ్ అలాగే రావాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలంతా ఎలాగొస్తే నిజంగా పవన్ కళ్యాణ్ లో కలిసి ఉంటే, నేను సీఎం అవ్వాలని కలిసి ఉంటే ఈ రోజు జగన్మోహన్ సీఎం అవ్వడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వరండి. ఆయనలో కసి లేదు. నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం అంటాడు కాబట్టి వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు. రెండోది కందుకూరు, నా కులాన్ని తిట్టాడు, నా కులపోలు చంపేశారు అని నిజంగా పవన్ కళ్యాణ్ లో రాజకీయ కసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా, లక్ష్మణరావు గారి లాగా కుల కక్షలు లేపేది ఉంటే నా కులాన్ని చంపేస్తామని రోడ్డు మీదకి వచ్చేవాడు. అటువంటి వ్యక్తి కాదండి అతను. నా అన్నం తిట్టావు, నా కులపోని చంపేసావు అని రాజకీయం కక్షలు చేసేవాడు, కుల కక్షలు పెట్టే వ్యక్తి కాదండి. రెండోది ఇప్పుడు అతను ఏమంటే ఇంకో మాట అన్నాడు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి దేటి బియ్యం మాఫియా దేవి సీదా చిప్ అన్నాడు. ఏమైపోయింది? ముడుకులు తీసుకున్నారు అంటున్నారు కదా. మరి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నమ్మిన పంటు, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన పంటు, వైసీపీలో ఉప్పుడుకు ఉన్నాడు. పై పెట్టమని ఇంకో పవన్ కళ్యాణ్కి ఎన్ని కోట్లు ఇచ్చాడో, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాడా, లోకేష్ గారికి ఇచ్చాడా, పవన్ కళ్యాణ్కి ఇచ్చాడా, లేదా లక్ష్మణరావు గారికి ఇచ్చాడా, లేదా లక్ష్మణరావు గారి పార్టీకి ఇచ్చాడా, నాకు ఇచ్చాడా, మీకు ఇచ్చాడా, బయట చెప్పాలంటే మీ వ్యక్తే కదా.
ఎందుకంటే పనికిమాలి డిస్కషన్ పక్క వాడి మీద గుట్టగాల్సి మొక్క మీద వేసాడు. ఇప్పుడు పక్క పార్టీ కూడా అయితే మా మాట ఏంటి అనుకోవచ్చు. రైట్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇంకా చెప్పలే. ప్లీజ్ సార్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా ఏ ప్యాకాట్ల మీద వాటి మీద ఎప్పుడు నోరెత్తలే. అక్కడ భీమవరం కాన్స్టిట్యూన్సీ గతంలో అతను పోటీ చేసి ఇవాళ తెలుగుదేశం కాదు అక్కడ పోటీ నెగ్గితే జనసేన పార్టీ ఎమ్మెల్యే. తన పార్టీ గెలిచినా కూడా దమ్ముంది, ప్యాకాట్లు నడుస్తున్నాయి, బయట పెట్టండి అన్నాడంటే అటువంటి రాజకీయ నాయకులు ఈ రోజుల్లో కావాలి సార్, అప్రిషియేట్ చేయాలి. ఏ రాజకీయ నాయకుడు పెట్టాలి చెప్పండి. నిజంగా ఈ రోజున ఒక్క టౌన్ హాల్ అని ఉంది, ఒక టౌన్ హాల్లోనే 20 లక్షల ఆదాయం వస్తుంది అన్నారు. అలాగే మీరు 10-15 చెప్తున్నారు. 8 లక్షల ఆదాయం వస్తుంది చూడండి ఈ నాయకులకి. నిజంగా 2 లక్షలు నిజంగా పవన్ కళ్యాణ్ డబ్బు పిచ్చోడైతే ఇంకా నరసరా బాబు ఇంకో 2 డిఎస్పీ ఇంకో 4 లక్షల పర్సెంటేజ్ ఇవ్వండి అనేవాడు. ఆ వ్యక్తికి మీ వైసీపీ లాగా లేదా మీ స్నేహితుల్లాగా ఆ మనిషి కాదు కాబట్టి యాక్షన్ తీసుకోమని అన్నాడు. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి లక్ష్మణ్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు సార్? కడుపు తీసుకుంటే కాలు మీద పడుతుందని మనల్ని ప్రజలు చూస్తున్నారు సార్. ప్రజలు చీ అంటారు ఇలాంటి మాటలు మాట్లాడితే. ఆలోచించండి, వారం పూర్తి స్టేట్మెంట్ ఇప్పించండి. మీ మంతేగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కులపోడేగా, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడేగా. రైట్, గుడ్ సార్. సత్య గారు ఒక్క నిమిషం. అండ్ రేగిడి లక్ష్మణరావు గారు సార్, ఇద్దరు కందుకూరు ఇష్యూ. నాకు చెప్పండి, ఆయనకు వచ్చింది సమాధానం చెప్తా. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. ఇద్దరు కందుకూరు ఇష్యూ టచ్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. నేను టచ్ చేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే పురాపరాలు నాకు తెలుసు సార్. అక్కడ ఏం జరిగిందో అంతా తెలుసు. చెప్తే ఇంక డిబేట్లకు కూడా మీ ఇద్దరు కూడా రాలేరేమో ఫ్యూచర్లో నేను మాట్లాడితే మాత్రం. కానీ అది నేను తీసుకోదలుచుకోలే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనిత గారు ఏం మాట్లాడారు ఒక బయట అయితే విందాం సార్ ఏం జరిగిందో. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. ఓకేనా? రైట్, ప్లీజ్ ఆ బయట ఒక్కసారి ప్లే చేయండి. అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలు అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్ గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చెప్పడం అనేది చూస్తున్నాం. వెంటనే పోలీసులు ఇమీడియట్ గా ఆ అబ్బాయిని పట్టుకుని మన రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్ కి పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈ రోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేము చెప్పిందే వేదం, మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలా అమ్మాయిలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితులు వస్తే డెఫినెట్ గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్ గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతనికి రిమాండ్ లో ఉన్న అతను బెయిల్ మీద బయటకు రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి. దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి, వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడేట్టు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఈ రోజు ఒక ఆడబిడ్డ తాలూకా కన్నీళ్ళు, ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన, ఒక కుటుంబం, ఒక తల్లి తండ్రి తాలూకా కడుపు కోత. దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, యాజ్ ఎ హోమ్ మినిస్టర్ గా విజ్ఞప్తి చేస్తున్నా, అట్ ద సేమ్ టైం ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని దయచేసి రాజకీయాలకి చేయకండి. ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించిన అడుగుతాను. ఎందుకంటే ఈ రోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం. రైట్ సార్, అక్షర సత్యం గారు, రేగిడి లక్ష్మణరావు గారు విన్నారు కదా. ఎవరు మొదట ఆన్సర్ ఇస్తారు సార్? సార్ లక్ష్మణరావు గారు చెప్పిన తర్వాత చెప్పమంటే నేను చెప్తాను, నేను ముందు చెప్పమంటే నేను చెప్తా. ఓ లక్ష్మణరావు గారు చేయతారు సార్, రెడీగా ఉన్నారు, వాళ్ళకి ప్లీజ్ సార్. లక్ష్మణరావు సార్. సార్ ఇక్కడ ఏ పార్టీకి ఎవరికైనా కుల రాజకీయాలు చేయాలని ఉద్దేశం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మొట్టమొదటి కుల రాజకీయాలు చేయడంలో నంబర్ 1 గా టీడీపీ పార్టీ ఉంటుందని సందేహం లేదు. ఎందుకు అన్నానంటే గతంలో వీళ్ళు జాతిపిత, టీడీపీ జాతిపిత అయినటువంటి డాక్టర్ సుధాకర్ గురించి మాట్లాడుకున్నాం.
డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ ఇవ్వలేదని, ఆయనకి హింసించి చంపేశారని, మానసికంగా చనిపోయాడని, అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారని మా పార్టీకి ఆపాదించి దళితుల్ని వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలని పన్నాగం ఆ రోజు పొందింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వాళ్ళు కాదా? ఆ రోజున నిజంగా డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి దళితుడని అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్కి, పోలీసులకి తెలుసా? అక్కడ కేసీఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని లంబ భాషలతో తిట్టిన వ్యక్తి అక్కడ ఆయన్ని నియంత్రించడానికి చేసే ప్రయత్నంలో ఆయన పట్టుకొని అరెస్ట్ చేసి తర్వాత వదిలేస్తే, ఆ వ్యక్తికి అయ్యన్న పాత్ర గారు సపోర్ట్ చేసి నీకు ఎందుకు నీ వెనకత నేను ఉన్నానని చెప్పి రెచ్చిపో అంటే ఆయన కూడా చెప్పాడు, నేను అయ్యన్న పాత్రను నమ్ముకొని నిండా మునిగిపోయానని చెప్పి మాట్లాడిన వ్యక్తి డాక్టర్ సుధాకర్. ఆ రోజున అది కులానికి ఆపాదించింది ఎవరండి? ఆ రోజున ఏమైనా డాక్టర్ సుధాకర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాస్క్ అడిగాడా? వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి మాస్క్ అడిగాడా? నాకు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వచ్చి అయ్యా నాకు మాస్క్ ఇవ్వండి అని అడిగాడా? ఆయన హాస్పిటల్లో అడిగాడు. ఆ హాస్పిటల్లో ఆయనకంటే సుప్రీం ఎవరున్నారో వాళ్ళు అడుగుంటాడు. అది వాళ్ళ ప్రాబ్లం కదా. ఆ ప్రాబ్లం తీసుకొచ్చి రాజకీయం చేసింది ఎవరు? మీరు కదా. కులానికి ఆపాదించింది ఎవరు? మీరు కదా. ఆ రోజున మీరు కులానికి ఆపాదించకుండా మాట్లాడితే ఈ రోజున మీరు కులానికి ఆపాదించుకొని మాట్లాడతారు కదా. ఈ రోజున కుల రాజకీయం చేయరు కదా. అంటే ఆ రోజు వాళ్ళు మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అంటారు. ఈ రోజు కుల రాజకీయం చేస్తారు. లక్ష్మణరావు గారు, మీరు కుల రాజకీయం చేయలేదు కదా. అంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామంటారు, అంతేనా సార్? వాళ్ళు చేశారు సార్, మేము చేయలే. ఇప్పుడు కూడా లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని, ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇప్పుడు కూడా మేము నెత్తి మీద పెట్టుకోనో కుల రంగు పూసో మేము ఏదో చేయాలనే విషయం ఎక్కడ మేము తీసుకురా సార్. పోలోం అంటే అక్కడికి వెళ్ళిపోయారు అందరూ, ప్రతి ఒక్కరు అక్కడ ఏదో ఒకటి చేద్దామని చూశారు సార్. ప్రజలు తప్పు సార్, అది అట్లా చేయకూడదు సార్. నేను అందుకే ఆ బయట ప్లే చేశాను. దయచేసి హ్యాపీగా ఉన్న అక్టోబర్ 2వ తారీఖున జరిగితే, అక్టోబర్ 2వ తారీఖున హత్య జరిగితే 20 రోజుల తర్వాత టీడీపీ పార్టీ స్పందించింది సార్. అంతవరకు ఎందుకు స్పందించలా? స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించలా? స్థానిక ఎస్పీ ఎందుకు స్పందించలా? డిఎస్పీ ఎందుకు స్పందించలా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించలా? వేరే సోదరుడు చనిపోయాడు అనగానే పరిగెట్టుకుని వెళ్ళారు కదా సార్. అంత ప్రాముణ్యాలు అయ్యి ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోతే ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎందుకు కాపు పెద్దలు వెళ్ళి అక్కడ మాట్లాడి ఈ రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకొస్తే, ఈ ప్రభుత్వం మీద వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని లక్షపక్షం కాపు పెద్దలు మాట్లాడితే మీరు వచ్చి ఈ రోజున చొత్తపోజులు చెప్తారు. మా పార్టీలో కొంతమంది కాపు పెద్దలు వెళ్ళారు సార్. వంగవీటి రంగా గారి అభిమానులు కానీ, వంగవీటి రంగా గారిని అనుసరించే వ్యక్తులు కానీ వెళ్ళి భరోసా ఇచ్చారు, సపోర్ట్ చేశారు. మేము గట్టిగా అడగడం వల్ల కదా ఈ రోజున ఆ కుటుంబానికి ఆ యొక్క నష్టపరిహారం ఇచ్చారు. ఏదైతే నష్టపరిహారం ఇచ్చారో దాన్ని మీరు తప్పు పట్టట్లేదు సార్. సార్, ఇది నేను వ్యక్తిగతంగా ఒక మాట మాట్లాడాను సార్. ఏదైతే ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి నష్టపరిహారాన్ని నేను పార్టీ పరంగా నా పరంగా నేను దాన్ని తప్పుగా మాట్లాడను, ఇవ్వాల్సిందే. కానీ ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి చేశాడో తన ఆస్తులు అమ్మి, తనకున్నటువంటి ఆస్తులు అమ్మి వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకి జప్తు చేయాలి. కానీ ప్రభుత్వం 16 ఎకరాలు 20 ఎకరాలు కుటుంబానికి ఇచ్చి ప్రభుత్వం 20-30 లక్షలు ఇస్తే ఈ హత్యను ప్రోత్సహించినట్టు కాదా? ఒక నిమిషం సార్, ఎందుకన్నానంటే సార్ ఈ మాట, ఇస్తే ఒక దెబ్బ, ఇవ్వకపోతే రచ్చ చేసేది మీరే కదా సార్. ఇది కాంగ్రెస్ అయినా సార్, నేను అడుగుతున్నా సార్, రోజు సార్ 900 హత్యలు జరిగితే 900 మందికి ఇదే జరిగే విధంగా ఇవ్వాలంటే ఎట్లా వీలవుతుంది చెప్పండి సార్. సరే, మీరు చెప్పినట్టే కన్సర్న్ చేసి గవర్నమెంట్ ఆ కుటుంబానికి మీరు చెప్పినట్టే కదా సార్, మీరు కోరినట్టే అండగా ఉంటే కూడా తప్పు అంటారు. ఆయన ఆస్తులు ఇంక ఇదే పని ఉంటుందా సార్ గవర్నమెంట్ కి? సార్ ఒక మాట సార్, నేను అదే అంటున్నాను సార్. నేను అన్నదేంటి సార్, ఈ రోజున కాపు సామాజిక వరకు ఓట్లు పోతాయని భయంతో ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు చనిపోతే ఎస్సీ ఎస్టీకి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ద్వారా 5 ఎకరాల పొలం ఇవ్వాలి, 15 లక్షలు క్యాష్ ఇవ్వాలి, ఇల్లు స్థలం ఇవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చట్టం చేశారు. విఎస్ఆర్ గారు వినాలి సార్, ఏ ప్రాథమికంగా మీరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటే మీరు హత్యలు ప్రోత్సహించినట్టు కదా. రేపొద్దున ఒక బలహీనుడు ఒక బలవంతుడితో పోటీకి వెళ్ళినప్పుడు చచ్చిపోతే పర్లే మా కుటుంబానికి 20 లక్షలు వస్తాయి, 16 ఎకరాల పొలం వస్తుంది అని ఆలోచన విధానం తీసుకురాకూడదు అన్నా. అంటే చంపినోడు బాగానే ఉన్నాడు, ఆడికి ఆర్థిక నష్టం లేదు, ఆడ ఆర్థికంగా బలంగానే ఉన్నాడు.
కానీ గవర్నమెంట్ ఎవడబ్బ సొమ్మని మీరు ఇస్తూ ఉన్నారని మేము చెప్తా ఉన్నాం. అది ఆయనకి ఇచ్చినందుకు మేము అట్లా, ఆయనకి ఇచ్చినందుకు మేము అట్లా. మీరు అన్నారు 900 హత్యలు జరిగాయని, మరి 900 హత్యలు జరిగితే ఎందుకు ఇవ్వాలా? ఎస్సీ ఎస్టీలు చనిపోతే ఎందుకు ఇవ్వాలా? ఇవ్వట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏం ప్రేమ వచ్చిందని ఈ రోజున అదే హరిశ్చంద్ర ప్రసాద్ ఆస్తులు మీరు ఇవ్వాలి. ఆయనకున్న 20 ఎకరాలు 30 ఎకరాలు జప్తు చేయండి, ఇచ్చేయండి లక్ష్మణాడికి, మేము తప్పనట్లా. కానీ ఇది కూడా ఒక కోణంలో తప్పే. మీరు హత్యలకి ప్రేరేపణ అవుతుంది, చేయొచ్చు, సహాయం చేయొచ్చు, తప్పనట్లా. ఉద్యోగం ఇవ్వాలి ఆ పిల్లకి, ఆడబిడ్డకి ఉద్యోగం ఇవ్వండి, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వండి, ఆ పిల్లలు దత్తత తీసుకోండి, తప్పలేదు సార్. కానీ ఆ పిల్లకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి ఏమన్నారు సార్? హరిశ్చంద్ర ప్రసాద్ కి ఆ పిల్లకి రంకులు కట్టారండి. రైట్ సారీ లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ అది అలౌ చేయండి ప్లీజ్. అవన్నీ పిచ్చి నేను ఇంతకు ముందే చెప్పా, నేను పూర్వఫలాల్లోకి వెళ్తే మీరు రాలేరు డిబేట్లో కూడా ఎప్పుడు కూడా అని చెప్పాను. నాకంతా తెలుసు సార్, ప్లీజ్ అదొద్దు వదిలేసేయండి. నేను అడుగుతుంది అంటే గోదావరి జిల్లాలో ఇది డిఎస్పీ గురించి అడుగుతున్నాను, అది కామన్ అంటున్నారు. కామన్ అయితే ఆ కుటుంబాన్ని ప్లీజ్ అదొద్దు సార్, నేనైతే అలా అలౌ చేయను ప్లీజ్, అదొద్దు. ఆ తప్పుడు ఆడపిల్ల గురించి అటు మాట్లాడితే నేను అలౌ చేయను సార్, ప్లీజ్. ఐఎమ్ సారీ, మీరు మారాలి సార్. లాస్ట్ ప్రభుత్వంలో ఎక్కడ అట్లా విధంగా మాట్లాడితే ఒప్పుకోండి సార్, ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సార్, ఐ డోంట్ వాంట్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ యూ సార్, ప్లీజ్ 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 ప్లీజ్. అక్షర సత్యం గారు, నేనైతే దీన్ని ఒప్పుకోను సార్, మీకు చెప్తున్నాను. ఆడపిల్ల విషయంలో అట్లా మాట్లాడితే ఐఎమ్ సారీ సార్, వద్దు. నాకు తెలుసు, అంతా తెలుసు, నేను వద్దన్నాను అలాంటి, వద్దు సార్. అన్యాయం జరిగింది, ప్రభుత్వం సపోర్ట్ చేసింది, దట్స్ ఇట్. ప్లీజ్ లీవ్ ఇట్. ఐ రిక్వెస్ట్ యూ సార్, లక్ష్మణ్ రావు సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అది వద్దు అంటాను సార్, దయచేసి వద్దు అంటాను. అట్లా అయిపోయింది. అది నేను అడిగిన సబ్జెక్ట్ రండి. మీరు లైసెన్స్ క్లబ్లు ఉన్నాయి, 10 ఇస్తే 30 అనధికారికంగా వెళ్ళి అక్కడ పిచ్చగా డబ్బు సంపాదిస్తుంది. మీరు అన్నారు ముడుపులు అందలేదు పవన్ కళ్యాణ్కి, అందుకే ఆయన మాట. దీని మీద వెళ్దాం. మీరు కులాలు అన్నారు కాబట్టి అక్కడ అనితా మేడం ఏం మాట్లాడితే మీకు బయట వేశాను, ఆ సమస్య క్లోజ్ చేద్దాం అన్నట్టు చెప్పాను. అక్షర సత్యం గారు ప్లీజ్ సార్ కంటిన్యూ. సార్ ఇప్పుడు కులదర్శన అంటే సార్ మీరు దయచేసి కన్క్లూజన్ ఇచ్చారు ప్లీజ్. కులాలు మతాలు దయచేసి అట్లా వద్దు సార్. చెప్పారు కదా, నేను చెప్పిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా సార్, ప్లీజ్ సార్. కందుకూరులో 2 వ్యక్తులు ఒక కమ్మ వర్గానికి లేదా కాపు వర్గానికి చేసుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా లేదా చంపేశారు కాబట్టి అది కులఘర్షణ అవదండి. దాన్ని మీద కాపులు కమ్మలు కొట్టడం లేదా కైగులూరు కూడా కులఘర్షణ కాదు. రైట్. కులఘర్షణ అంటే ఏంటంటే చుండూరులో రెడ్డి సామాజిక వర్గం దళితుల్ని ఊచకోత కోసారు చూసారు, దాన్ని కులఘర్షణ అంటారు. దాని గురించి మాట్లాడరు లక్ష్మణరావు గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ. అలాగే కారంచేడులో కమ్మ సామాజిక వర్గం దళితుల మీద ఊచకోత కోసారు చూసారు, దాన్ని కులఘర్షణ అంటారు. అది కూడా 6 చుట్టుపక్కల గ్రామాలకే పరిమితం, మొత్తం కమ్మ వాళ్ళంతా దళితులను చంపేలే, అలాగే రెడ్లంతా చుండూరులోకి చంపలే. కానీ లక్ష్మణరావు గారు కానీ దళిత సంఘాలు కానీ దళిత శ్రేయోభిలాషులు కానీ చుండూరు కానీ కారం సైడ్ కానీ లేదా చేపురోలు కంటే కానీ నీరుకొండ కానీ ఈ పదురుకుప్పం కానీ ఈ సంఘటనలు ఏది చెప్పండి, ఎంతసేపు కాపుల మీద బ్లేమ్ చేయడానికే చూస్తారు మరి. అది భావజాలం ఏంటో తెలియదు. ఇది రెండో విషయం, ఆ డాక్టర్ సుధాకర్ గారిది ప్రభుత్వం కక్ష సాధించడం వేరండి. 2 వ్యక్తులు ఊళ్ళో ఒక యజమాని డ్రైవరు కూడుకోవడం వేరండి. ఇప్పుడు సుధాకర్ది ముద్ర వేశారు కాబట్టి ఇదంటే దీనికి వేస్తామంటే మీ భావజాలం, అది మీ ఇష్టం, వేసుకుంటే వద్దంటే మీరు వద్దంటే మానేస్తారా అంటే 2-3 పెట్టకూడదండి. తర్వాత అక్కడ జరిగింది ఏ ఆర్థిక లావాదేవీలు కాదని చంపారు. చంపిన తర్వాత చంపడంలో ఏ ప్రభుత్వానికి సంబంధం ఉండదండి. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంపేయమంటారు. కానీ ఇలా కొంతమంది ఏం చేస్తారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్ట పవన్ కళ్యాణ్ ముద్దాయి, పవన్ కళ్యాణ్ ముద్ద అయితే మీ సాక్షి టీవీలో పెట్టచ్చు కదా, ఆధారాలు ఉంటాయి, ఎందుకు వచ్చినాయండి? అయితే ప్రభుత్వం స్పందించకపోవడం నిన్నటి వరకు హోమ్ మినిస్టర్ గారు కానీ డీజీపీ గారు కానీ లేదా తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన పార్టీ కానీ స్పందించకపోవడం ముమ్మాటికి తప్పండి. వెంటనే స్పందించి గొడవ వచ్చుండేది కాదు. స్పందించలేదు కాబట్టి వైసీపీకి శవాలు దొరికితే చాలు, వాళ్ళకి రాజకీయం ఎలా చేస్తారు మీకు తెలుసు. వాళ్ళకి శవం దొరికింది రాజకీయం చేస్తున్నారు, అందరి మీద బురద చల్లుతారండి. అంతే. ఆ సంఘటన అంతవరకు మాట్లాడితే చాలు అనుకుంటున్నాను నేను. అంతేగాని కాపు మనిషి చనిపోయాడు రేపు పొద్దున ఎవరు ఇద్దరు కొట్టుకుంటారు సార్ ఏదో ఊళ్ళోని, అదైతే ఒక కులం మీద ఇంకో కులాన్ని ముద్ర వేసేయడమేనా? రైట్. నేను అందుకే చెప్తాను, అది ఎనఫ్ సార్, వదిలేసేద్దాం, అది వద్దు. నేను ఈ క్లబ్స్ మీద నేను ఏమంటానంటే అక్కడ అధికారికంగా 3 క్లబ్బులకు అనుమతిస్తే అనధికారికంగా 13 క్లబ్బుల్లో ఈ దందా సాగుతోంది. దానికి కొంతమంది అధికారుల హస్తం ఉంది. సో అది అరికట్టాలి. కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. బాగుంటుంది, పేక ముక్కలు ఇచ్చినప్పుడు బాగుంటాయి, 13 ముక్కల ఆటో లేకపోతే ఇంకో ఆటో త్రిపులార్ గారు చెప్పినట్టు ఇంకొకరు చెప్పినట్టు బాగానే ఉంటుంది. ఇది మా సాంప్రదాయం అంటారు, గోదావరి జిల్లాలో ఇది కామన్ అంటారు. ఓకే, ఎవరు కూడా వద్దనరు సార్.
ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ నేపథ్యంలో అక్రమంగా కొన్ని వెలసాయి, అలా చేయొద్దు దయచేసి, కొన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి అంటూ ఆయన అడ్డుకట్టు వేయడానికి ప్రయత్నిస్తున్నాడో అనిపిస్తుంది. దాన్నే నేను అడుగుతున్నాను. దానికి కూడా ఆయనకు ముడుపులు అందలేదంటే ఇంక నేనేం చేస్తాను సార్? అదే వాళ్ళ భావజాలం సార్. ఇప్పుడు RRR గారి స్టేట్మెంట్ కూడా నేను ఖండిస్తున్నాను సార్. మా గోదావరిలో పేకాట అలవాటు, పేకాట ఆడుకుంటే రాయలసీమలో నరుక్కోవడం అలవాటు, మేము నరుక్కుంటామంటూ ఒప్పుకుంటారా? చెప్పండి. తాగుపోతే నాకు తాగడం అలవాటు, తాగిన తర్వాత నన్ను అమ్మాయిని రేప్ చేయడం అలవాటు అంటే రేప్ చేయడం చట్టబద్ధం చేస్తారా? ఏం మాటలండి RRR గారి? పేకాట మీ ఇంట్లో ఆడుకో తప్పులే, క్లబ్బుల్లో ఆడి లక్షలు ఒక్కొక్క ఏంటంటారు, ఒక ఓకి లక్ష అంటూ ఉంటదండి అక్కడ, మనకు పూర్తిగా తెలియదు కానీ లక్షల కోట్లు పోతున్నాయి సార్. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి సార్. పచ్చని సంసారాలు నిప్పుపోస్తుందనే ఆయన దృష్టికి వచ్చిందనే చాలా మంది కంప్లైంట్లు వచ్చిన తర్వాత దాన్ని ఆయన వాకప్ చేసిన తర్వాతే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అంటారు సార్. అది ఎంతవరకు నిజమో కానీ మొత్తం మీద ఉక్కుపాదం మోపాలని కూటమి ప్రభుత్వం అంటారు సార్. సార్ ఇప్పుడు అక్కడ ఇంకొకటి అండి, అక్కడ ఏంటంటే అప్పుడు డిఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే జనసేన పార్టీ వాళ్ళు అండి, ఇది ఇక్కడ జనసేన పార్టీ ఉంది కదా, జనసేన ఊరుకోరండి అని చెప్తుంటే అక్కడ ఏంటి జనసేనలో 4-5 నాయకులు ఉన్నారు. ఎవరో చిన్నబాబు, తిరుమల బాబీ ఏదో అంటారు, తిరుమల బాబీ ఏదో, చంద్రశేఖర్ ఏదో 4 ఉన్నారు. వాళ్ళు ఎవరు పేకాట సంబంధం లేదా, లేదా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు నడుపుతున్నది తెలుగుదేశం. ఈ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన పులపతి రామాంజనేయులు గారు అని తెలుగుదేశం నుంచి వచ్చారు. ఆయన ఆ తెలుగుదేశంలో సీతారామలక్ష్మి గారు వర్గానికి వ్యతిరేక వర్గమే చేయించుకుంటున్నారు. అది చేసి దానిలో చెడ్డ పేరు జనసేనకు వస్తుంది, జనసేన ప్రజలంతా చెడ్డ పేరు తప్ప తిరుగుతుందని అని ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ వెళ్ళి దాని మీద పవన్ కళ్యాణ్ గారి విచారణ జరిపించమని అన్నారు. కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకోమనలేదండి. విచారణ జరిపి ఎవడు తప్పు చేస్తే యాక్షన్ తీసుకోమన్నారు. అంతేగాని ఏదో లక్ష్మణరావు గారు లేదా లక్ష్మణరావు గారి పార్టీ లేదా లక్ష్మణరావు గారు చుట్టాలో లేదా నా చుట్టాలాగా డబ్బుల కోసం గుర్తుపడే మనిషి కాదని పవన్ కళ్యాణ్ గారు. మీరు బంద్ చేశారు కానీ కింద ఆయన కిందనే, మీరు ఆయన కింద నుంచి మంచి వ్యక్తిని నిజాయితీ పరుడు అని చెప్పారు. ఇవాళమో ముడుపులు అంటున్నారు. ఏం మాటలు లక్ష్మణరావు గారు? మీరు రేపు వెళ్ళకాల ఆ పార్టీలు ఉండిపోతారండి. రేపు పొద్దున ఇంకో టీడీపీకి వెళ్ళొచ్చు. మీరు రేపు పొద్దున ఇచ్చే కూటమి మళ్ళీ పోటీ చేస్తే వైసీపీ ఉండదు. అప్పుడు ఏదో పార్టీలోకి వెళ్ళాల్సింది మీరు, జనసేనలో కానీ వైసీపీలో ఇది టీడీపీలో కానీ బీజేపీలో కానీ. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ పార్టీ స్టాండ్ వినిపించండి. తప్పులే. పేకాట అంటే కొన్ని వేల జీవితం, కొన్ని కోట్లు పోతే ఒక్కో రోజు 15 కోట్లు 20 కోట్లు పోతే 100 కోట్లు తగలేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు దాన్ని చూసి చిన్నోళ్ళు ఆడతారు. జీవితాలు పోతే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే స్టాండ్ కరెక్ట్ అయితే రాష్ట్రం అంతా కూడా ఇటువంటి యాక్షన్ తీసుకోవాలని కోరాలి మీరు ప్రతిపక్షం. ఒక భీమవరమే కాదు, ఇదిగో మా వైజాగ్ లో ఆడుతున్నారు, మా విజయనగరాన్ని ఆడుతున్నారు, ఇక్కడ రాయలసీమలో ఆడుతున్నారు, అక్కడ కూడా యాక్షన్ తీసుకోండి అని డిమాండ్ చేయాలి. మీరు ప్రూఫ్స్ చూపించాలి ప్రతిపక్షం అంటే అది. అంతేగాని ముడుపులు తీసుకొని సైలెంట్ అయిపో, ఇదేనా మీరు ఇచ్చే సలహా? మీ వైసీపీ నుంచి ఇచ్చే సలహా? రైట్. లక్ష్మణరావు గారు ఏమంటారు సార్? అడుగుదాం సలహా సార్, మంచి సలహా ఇవ్వండి సార్ గవర్నమెంట్కి, మీరు మీ నుంచి వినాలని ఉంది సార్. విఎస్ఆర్ గారు సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన దాన్ని మీరు తప్పు పట్టట్లేదు సార్. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పైన ప్రశ్నించాలని మేము చెప్తూ ఉన్నాం. ప్రతి విషయం సార్ ఒకటి కాదు సార్. ఇందాక ఆయన అన్నారు కందుకూరు విషయం ఉన్నాయండి, తర్వాత నకిలీ మద్యం విషయం ఉన్నాయండి, తర్వాత మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద ఇప్పుడే మనం చూసాం లేటెస్ట్ గా వార్త. అనకాపల్లిలో ఒక 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ముసలాయన ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక ఆడబిడ్డని తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశాడు. దానిపైన స్పందించాలి కదా సార్, దాని మీద చర్యలు తీసుకోండి అని అన్నారు కదా సార్. మేము పేకాట క్లబ్లో ఎత్తి అన్నందుకు మేము పవన్ కళ్యాణ్ గారిని విమర్శించట్లా, కానీ ఇది కూడా ఒక డౌట్ మాకు, ఆయనకు వాటాలు అందలేదేమో. మీకు చిన్న క్లారిఫికేషన్ సార్, చిన్న క్లారిఫికేషన్ లక్ష్మణరావు గారు. ఆ తుని ఘటన నేను పూర్తి వివరాల్లోకి వెళ్ళను కానీ చిన్న బిడ్డల పేరు నేను ఎత్తను దయచేసి, అది నా అభిమతం కాదు సార్. దానికి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయమన్నారు, అతను అరెస్ట్ చేయమని చెప్పి ఆల్రెడీ లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా దానికి సంబంధించి ఆ చర్యలు స్టార్ట్ అయినాయి సార్. అది పక్కన పడేద్దాం ప్లీజ్ సార్, ఓకేనా? చిన్న బిడ్డల గురించి మనం దయచేసి అది యాక్షన్ స్టార్ట్ అయింది సార్, నేను కూడా ఖండిస్తున్నాను. రైట్ సార్, ఓకే నెక్స్ట్ ప్లీజ్ కంటిన్యూ సార్. ఇది దీని గురించి మాట్లాడండి ప్లీజ్ సార్. పవన్ కళ్యాణ్ గారు అయితే రాష్ట్రంలో ఎక్కడ కూడా అయితే భీమవరం విషయం ఎత్తారు కాబట్టి భీమవరంలో విచ్చలవిడిగా అదిట్లకి మేము పర్మిషన్ ఇస్తే 30, 40, 50 పుట్టగొడుగుల్లాగా ఉన్నే వ్యాపారం చేస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. దాన్ని అరకట్టండి అన్నారు, తప్పులేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి సార్, ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. రండి నేను చూపిస్తా, ఎక్కడెక్కడ ఆధారాలతో చూపిస్తా సార్. ప్యాకెట్ అనేది ఎందుకన్నామంటే లోన బయట అంటే
కోతాట అంటారు, అంటే బయటికి లోపలికి ఒక ఆట ఎమ్మ డేంజర్. ఉమ్, 10 ముక్కల ఆట, 13 ముక్కల ఆట, ఉమ్, 13 ముక్కల ఆట, 10 ముక్కలు, అంటే ఒక్కొక్క విధానంలో ఏదైతే జోతం అవుతూ ఉంటుందో అది ఏదైతే అతి సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో, రోజువారీ కూలికి వెళ్ళిన వ్యక్తులు కానీ ఒక వారం రోజులు కష్టపడిన డబ్బులు ఆదివారం కూర్చొని ప్యాకెట్ ఆడాడు అనుకోండి, ఏమవుతుంది ఎస్, ఆ కుటుంబం అంతా రోడ్డు పడుతుంది సార్, అదే చెప్పింది నేను. సో అందుకనే సార్ దాన్ని అరికట్టాలి సార్, ఖచ్చితంగా అరికట్టాలి. మేము దాని గురించి ఇదన్నట్ల. కానీ మరి ఎవరైతే త్రిపులార్ గారు ఎందుకని మాట్లాడారండి, ప్యాకెట్ తప్పులేదు, ఆడుతారు, మా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో మాకు అలవాటే, మా సంస్కృతిని మేము కాపాడుకుంటాం అంటే సంస్కృతి అనలేదులేండి సార్, ఆయన ఇది కామన్ అన్నారు. గోదావరి జిల్లాలో కోడి పందాలు ఇవన్నీ కామన్ అన్నారు, సంస్కృతి సానిటీ లేదా ఉమ్, అంటే ఇక్కడ సార్ విఎస్ఆర్ కి నేనేం చెప్తా ఉంటే ఇందాక సోదరులు అక్షర సత్యం గారు ఏమన్నారంటే సార్. పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయాలు చేయరండి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయాలు చేయరు అన్నప్పుడు, అయ్యా మీరు కులభావం తెచ్చుకోండి, పాపులు పెద్ద పాత్ర వహించండి, కుల రాజకీయం కాదా? మత రాజకీయం అంటే ఏంటంటే కల్తీలే, అసలు ఆ లడ్డూలో కల్తీ జరగలేదు, కల్తీ జరిగింది, రండి ప్రజలు రండి, హిందువులు రండి, ఐఎమ్ అపాలజెటిక్ యుద్ధం అని చెప్పారు. అది మత రాజకీయం కాదా? ప్రాంత రాజకీయం కాదా? అక్కడ తెలంగాణ మన ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర భవన్ కూడా ఉండదని అన్నారే, అది ప్రాంతాలు రచ్చగొట్టినట్టు కదా సార్? మీరు ఏం ఇదవ్వదు సార్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయా సమస్యకి అప్పుడున్న పరిస్థితుల్లో ఏ మాట్లాడినా మాట్లాడతారు. కానీ ఉదయం మాట్లాడితే మధ్యాహ్నం తెలియదు, మధ్యాహ్నం ఏం మాట్లాడారు రాత్రికి తెలియదు, ఈ రోజు ఏం మాట్లాడారు రేపటికి తెలియదు. ఆయన మర్చిపోతారు. దేవుడు ఒక గొప్పటి వరం ఇచ్చారు, గజనీ మైండ్ సెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కి. ఆయన ఏం మాట్లాడినా మర్చిపోతారు. మళ్ళీ ఫ్రెష్ గా కొత్తగా ఒక సంటి పెట్టడం ఏ రకంగా అయితే పుడతారో ఆ రకంగా మళ్ళీ ఫ్రెష్ గా ప్రశ్నిస్తారు. మీరే అంటున్నారు చంటి పెట్టాడు, చంటి పెట్టాడు మనస్తత్వం అంతే కదా సార్. అందుకే సార్ నేను ఏమంటానంటే ఒక్క నిమిషం సత్యం గారు, ఒక్క నిమిషం సార్, ఉక్కు పాదం మోపాలి సార్ జోదం మీద. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న జోదం మీద ఎస్పీలు మాత్రం తప్పు సార్. నాకు తెలిసినంత వరకు ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా, అది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నా, టీడీపీ ఉన్నా, ఎప్పుడైనా సరే ఎస్పీ లెవెల్లో ఎస్పీ స్థాయిలో మాత్రం జోదర్ని ఎవరు కూడా ఎంటర్టైన్మెంట్ చేయనవట్లేదు సార్. ఆ మాట మాత్రం నేను ఒప్పుకుంటాను సార్. కానీ కింద స్థాయిలో ఎస్ఐలు కానీ సిఐలు కానీ కొంత అందరినీ నేను అన్నగాని కొంతమంది సేటు వాస్తవులు ఉన్నారు, కొంతమంది నీతి నిజాయితీతో డ్యూటీ చేసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ ప్యాకెట్ ని ఎంకరేజ్ చేయనటువంటి ఎస్ఐలు సిఐలు ఉన్నారు, కొంతమంది గారు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. అటువంటి స్టేషన్ పరిధిలో, అటువంటి మండల పరిధిలో కానీ ఏదైనా ఇటువంటి ఇల్లీగల్ గా నడిచినటువంటి ప్యాకెట్ క్లబ్లు కానీ ప్యాకెట్లు కానీ జోదం ఏదైతే కోడి పందాలు కానీ నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మీరు తీసుకోవద్దనట్లా. ఎస్ ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేస్తూ ఉన్నా ప్రశ్నించినందుకు, కానీ ప్రతి విషయంలో ప్రశ్నించాలి. ఎస్ సార్, ఎస్ కరెక్ట్. నేను కూడా చెప్తున్నాను సార్, తప్పు ఎప్పుడు జరిగిందో అప్పట్లోని గుడివాడలో జరిగినప్పుడు నానిగారు క్యాసినో పెట్టి తర్వాత ఎవరిని అడిగితే కూడా ఇది నా ఇష్టం, ఏం పీక్కుంటారో పీక్కోమన్నప్పుడు, తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మొదట దాని మీద చర్యలు తీసుకుంటే రాష్ట్రం అంతటా అలర్ట్ అయ్యేది, రాష్ట్రం అంతా పోలీస్ శాఖ అలర్ట్ అయ్యేది. కానీ వీళ్ళు కూడా అంతే అలాగే తయారయ్యారులేండి సార్. మీరు చెప్తుంది ఎగ్జాక్ట్లీ వైసీపీ అన్నవాళ్ళు చెప్తున్న దాంట్లో తప్పే లేదు సార్. అప్పుడు జరిగిన తప్పులు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు సర్దిద్ది వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకుని ఉంటే ఇలాంటి పునరావృతం అయ్యేది కాదేమో. అంతే కదా సార్ సత్యం గారు? సత్యం గారిని మాట్లాడదాం ఒక్కసారి. లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. సత్యం గారు ప్లీజ్ సార్. ఇప్పుడు ఆయన లక్ష్మణ్ రావు గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కాపులు పెద్దన్న పాత్ర పోషించమన్నారు కాబట్టి అది కుల రాజకీయం అంటున్నారు. అది ఒక్కటి క్లారిఫై ఇస్తానండి. కుల రాజకీయం అంటే ఏంటంటే కందుకూరులో ఏదో ఇద్దరు లేకపోతే ఇద్దరు కులానికి చెందిన ఇద్దరు ఒక సాగులు ఏ ఊర్లోనూ కొట్టుకుంటారు, అన్నదమ్ములు కూడా కొట్టుకుంటారు. కొట్టుకుంటే దళితులు కాపులు కొట్టించారా ప్రచారం చేశారు చూసారు వైసీపీ మీడియాలో, దాన్ని కుల రాజకీయాలు అంటారు సార్. అదే ఇక్కడికి మళ్ళీ కందుకూరు వచ్చేటప్పటికి అక్కడేమో కాపులు కొట్టేశారు, కాపులు మూర్ఖులు అన్న మీరు, మళ్ళీ కందుకూరు వచ్చేటప్పుడు కాపులు కమోళ్ళు చంపేశారు, కాపులకు అన్యాయం జరిగిపోతున్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, దాన్ని కుల రాజకీయం అంటారు సార్. పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే పెద్దల పాత్ర అనేది జనరల్ గా కాపులు ఏంటంటే గ్రామీణ స్థాయిలో పదవుల కోసం ఎక్కువ పోటీ పడుతుంటారు. పంచాయతీ ప్రెసిడెంట్, సొసైటీ ప్రెసిడెంట్, ఊళ్ళో పార్టీ లేదా మండల ప్రెసిడెంట్లు. ఆయన అన్నది ఏంటంటే ప్రతి పదవి మీరే అనుకుని పోటీ పడి వచ్చేస్తే మీరు ప్రతిది మీరే తీసుకుంటే
ఒక బీసీ వర్గానికి కానీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి లేదా అట్టడి మీకంటే కింద వర్గాలకు కానీ పదవులు ఇవ్వడానికి మీరు పెద్దని పాత్ర వహించి పెద్ద తరహా వహించి వాళ్ళకి పదవుల్లో కూర్చోబెట్టి మీరు వెనకాల నుండి నడపండి. అప్పుడు మనకి మా కులాల యొక్క మద్దతు మనకు వస్తుంది, మన కులాల యొక్క మద్దతు తాలూకు ఉంటుంది. ఆ విధంగా మన రాజ్యాధికారం సాధిద్దామని అన్నాడు తప్పించి పెద్ద పాత్ర తీసుకొచ్చి పక్క కులం వాళ్ళందరూ కోటేమని అనలేదండి. కుల రాజకీయాలు చేయమని అనలే. లక్ష్మణరావు గారు నేర్చుకోండి కొంత సబ్జెక్టు. కుల రాజకీయానికి పెద్దన్న పాత్ర అంటే మధ్యవర్తి వహించి పెద్ద తరహా మనిషిగా ఉండి గొడవలు పడకు, మనకంటే చిన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర వహించిందంటే వినాలి సార్. ఆ రోజు తప్పు గారు మీరు అనేది వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించండి వాస్తవం అయితే సాక్షాత్తు ఈ రాష్ట్ర పెట్టపురంలో మల్లాంగ్రామ్ వినండి సార్, మల్లాంగ్రామంలో ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, కుటుంబం వాళ్ళందరూ కూడా గ్రామ బహిష్కరణ చేసే అధికారం ఎవరు ఇచ్చారండి మీ కోపలకి? రైట్ రైట్ క్యాస్ట్ ఫీలింగ్స్ తేవద్దు సార్, మీరు మళ్ళీ అక్కడికి వెళ్తారు లక్ష్మణరావు గారు. నాకు అదే బాధ మీతో. ప్లీజ్ 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 అక్షర్ సత్యం గారు మీరు కూడా ప్లీజ్ సార్. రైట్ 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 ప్లీజ్, ఆ సబ్జెక్ట్ కాదులేండి ప్లీజ్. దళితుల సంగతే దళితులు చూసుకుంటారు, కాపుల సంగతి కాపులు చూసుకుంటారు, అలాగే రెడ్ల సంగతి రెడ్లు చూసుకుంటారు. మీకు నాకు అవసరం లేదు, మీరు అనవసరం టెన్షన్ పడకండి. కాపులు చూసుకుంటారు. చాలా కుల సంఘాలు ఉన్నాయి. రైట్ రైట్ అక్షర్ సత్యం గారు సమయం లేదు. ఫైనల్ గా నేను చెప్తున్నాను ఏంటి, ఇప్పుడు మొత్తం మీద డిఎస్పీ మీద చర్యలు ఉంటాయి. ఇది మొత్తం రాష్ట్రంలో మిగతా వాళ్ళకు కూడా గుణపాఠం కొంత భయం అంటూ వస్తుందని మీరు అనుకుంటున్నారా సార్? సార్ ఇక్కడ ఒక్క పాయింట్ క్లారిఫై చేయాలి సార్. పవన్ కళ్యాణ్ కి ప్రభుత్వంలో భాగస్వామ్యతను ప్రభుత్వం యొక్క సమిష్టి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క అందరి బాధ్యత అతనిదే, అతని బాధ్యత అందరిదేనండి. రైట్. రెండోది అతను ఒక పార్టీకి అధినేత, తన పార్టీని కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం, తన పార్టీ భావజాలాన్ని ప్రజలకు పంపించాల్సిన అవసరం ఉంది. సో రెండాది బ్యాలెన్స్ గా చేస్తున్నాడని అంటున్నాను నేను. ప్యాకాడ్ కబ్బుల్లో అన్నాడంటే అయ్యే భీమవరంలో నా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మీ పార్టీ నిలబెట్టుకోవాలని చేయమంటున్న ప్లస్ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అని రెండాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఎక్కడ రాజీ పడతలేదు. నిజంగా డబ్బులు తీసుకునేది ఇలా మాట్లాడో, అతను డబ్బులు తీసుకునే మనిషి కాదు, అతను ఉన్న డబ్బులు రూపాయలు పంచిపెట్టుకోడే కానీ దాన్ని ఆలోచించి మాట్లాడాలి. ప్రతిది కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు కాబట్టి, లేదా మా గత ముఖ్యమంత్రి గారు ఎలా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఎలాగ ఉంటాడు, కళ్ళు లేని పర్వాణం పెడితే నాకెంత ఎత్తారు, పక్కోడు ఎంత తినేస్తాడు అన్నట్టు ఆలోచించకూడదు సార్. సమాజంలో మంచోళ్ళు కూడా ఉంటారు పవన్ కళ్యాణ్ లాంటాడు సార్. ఆలోచించండి లక్ష్మణరావు గారు. రైట్ సార్ లక్ష్మణరావు గారు. సార్ సార్ మేము ఎందుకంటాం సార్ పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు అక్షర సత్య గారు నాకేదో చెప్పాలని ఆయన భావిస్తూ ఉన్నారు సార్. ఈ రోజున ఒకటే సార్ సూటి ప్రశ్న సార్, మీకు కష్టపడి పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎటువంటి పోస్టులు రావట్లేదు, ఎటువంటి ఇవి రావట్లేదు, లాబింగ్ చేసిన వాళ్ళకి వస్తున్నాయి, లేదా టీడీపీ నాయకులు చెప్పిన వారికి వస్తున్నాయని చెప్పి పువ్వూరులో టి రామారావు అన్న వ్యక్తి ఆయన ఏదో బయటకు వచ్చి పలానా చెప్తే సార్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చారు సార్? అంతా వాళ్ళకే కదా సార్. అది మాట్లాడితే బాగుండదు సార్. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతా వాళ్లే కదా సార్, పై పోస్ట్ నుంచి కింద పోస్ట్ దాకా ఎవరికి వాళ్ళు సర్దుకుంటున్నారు సార్. అసలైన నాయకుడికి అసలైన కార్యకర్తకి ఏ పార్టీలో గుర్తింపు చెప్పండి సార్. గురించి మాట్లాడతాను సార్, మాట్లాడతాను తప్పలేదు. నేను ఇక్కడ ఎందుకన్నాను సార్, ఎందుకన్నానంటే ఒక దళితుడి కాబట్టినే పార్టీని సస్పెండ్ చేశారు, ఇంతవరకు పార్టీలోకి తీసుకోవాలా, ఎలా పోయిన పార్టీలో. కానీ కిరణ్ రాయ్ లాంటి వ్యక్తి తన లావాదేవీలు జరిగితే పార్టీని సస్పెండ్ చేశారు, వాళ్ళ పార్టీలో తీసుకున్నారు. అలాగే ఇంకో వ్యక్తిని పార్టీని సస్పెండ్ చేశారు, మళ్ళీ తీసుకున్నారు. అంటే ఒక మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఏ తప్పులు చేసినా పర్లేదు, కానీ దళితులు మాత్రం మీ పార్టీలో తన్నులు తినాలి. రాయపేట అనే ఒక అధికార ప్రతినిధి ఉంది మీ పార్టీలో, షేక్ రియాజ్ అనే అక్కడ ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా చెందిన వ్యక్తి నడి రోడ్డు మీద తన యొక్క అనుచరులతో తన్ని కొట్టించి హాస్పిటల్ పాలు చేస్తే అతనికి చైర్మన్ పదవి ఇచ్చి జనసేన పార్టీ వాళ్ళు వచ్చి రాజకీయ విశ్లేషకులు మీరు కులం పునాది మీద అధికారం రాని మన అంబేద్కర్ గారు చెప్పారు. పార్టీ సిద్ధాంతంలో అంబేద్కర్ గారు లక్ష్యం కూడా మర్చిపోతాను. ఏం సార్ కులం
పొలిటికల్ అనలిస్ట్గా వచ్చారా? వినాలి సార్, మీరు వినాలి, ఓపుకుతో వినాలి. నేను ఎందుకంటానంటే జనసేన పార్టీలో దళితులకి సముచితమైన స్థానం లేదు సార్. నేను చెప్తూ ఉన్నాను కదా, నాకు తెలుసు కదా జనసేన పార్టీ ఇదేంటి. సరే వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారులే లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు నేను అడిగిన దానికి సమాధానం, వాళ్ళ పార్టీ వాళ్ళకి వదిలేండి సార్. దానికి అధినేత ఉన్నాడు, ఆయన డిప్యూటీ సీఎం, దాంట్లో చాలా మంది నేతలు ఉన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారులేండి సార్. ఇప్పుడు మన పార్టీ గురించి మనం చూసుకుందాం. నేను అడిగింది దానికి సమాధానం చెప్పండి సార్. ఆయన తీసుకున్న స్టెప్ మొత్తం రాష్ట్రం అంతటి ఇదే విధంగా అనుసరిస్తారు మీరు భావిస్తున్నారా? ఏమనుకుంటున్నారు? మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను, ఈజ్ గుడ్ అంటున్నారు, ఈ స్టెప్ మంచిదే అంటున్నారు. ఇది రాష్ట్రం అంతటా వ్యాపించాలి, జోదం అనేది కనపడకూడదు అనే విధంగా ఉంటాయి. ఎటువంటి చర్యలు తీసుకుంటుందో బాగుంటుందో మీరు చెప్తే బాగుంటుంది సార్ మీ పార్టీ తరఫున. అంతే. వాళ్ళ గొడవలు మనకి ఎందుకు సార్? ఆ పార్టీ కూడా ప్రతి పార్టీలో ఉండేది సార్. నిన్నటి వరకు సజ్జల గారు కనపడలేదని ఒక టాకు, ఇంకొకరు కనపడలేదు ఒక టాకు, ఏదేదో మాట. ఇవన్నీ మనకి ఎందుకు సార్? పార్టీలో గొడవలు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఈయన తీసుకున్న స్టెప్ మంచిదా కాదా? ఎందుకంటే మీ పార్టీలో ఉన్నప్పుడు, మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళని వెనకేసుకొచ్చారని చెప్పేసి చాలా మంది ఉంటారు. కానీ ఈయనేం పోలీసుల వాళ్ళ మీద తప్పు చేస్తే ఉపేక్షించేది లేదంటున్నారు. అది నేను అడుగుతున్న పాయింట్. విఎస్ఆర్ గారు, నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో మనం చూస్తే ఒక 5 నెలలు 6 నెలల క్రితం సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి అనిత గురించి మాట్లాడారు. అమ్మ, ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మీరు ఆ పదవి నుంచి తప్పుకోండి, అవసరమైతే నేను హోమ్ మినిస్టర్ తీసుకుంటానన్నారు. ఎస్, టేకప్ చేయండి, హోమ్ మినిస్టర్ తీసుకోండి. మీరు అన్నారు కదా దేని మీద ఉక్కుపాదం మోపాలనుకున్నారు, మోపండి, తప్పేమండి, మోపండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, అయ్యా అనిత గారు దీనికి అన్ఫిట్, అనిత గారు చేయలేకపోతా ఉన్నారు. రాష్ట్రంలో చాలా అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో చాలా అత్యాచారాలు, మానభంగాలు, మటర్లు, హత్యలు, రేపులు అన్ని జరుగుతూ ఉన్నాయి. వాటిలో అన్నింటిలో కంట్రోల్ చేయాలన్నా, ప్యాకెట్ క్లబ్లు కంట్రోల్ చేయాలన్నా, కోడి పందాలు కంట్రోల్ చేయాలన్నా నేనైతేనే కరెక్ట్. మీరు గతంలో అన్నారు కదా, ఎస్ మీరు ఉమెన్స్ ని కూడా తీసుకొని చేయండి, బాగా రూలింగ్ చేయండి, కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు కదా, ఆడపిల్ల వైపు చూడాలంటేనే భయపడే చట్టం తీసుకొస్తాను నేను అని అన్నారు కదా, తీసుకురండి. ప్యాకెట్ ఆడాలంటేనే భయపడి చట్టం తీసుకొస్తున్నారు కదా, ఎస్. జోదం ఆడడానికి ఒక కొత్త చట్టం తీసుకురండి. జోదం ఆడాలంటేనే భయపడే రకంగా చేయండి. ఎవరొద్దన్నారు సార్? మాటలొద్దు, ఈ రోజుతో అయిపోయే ప్రశ్న వద్దు, ఈ పూటకి డిబేట్ పెట్టుకునే ప్రశ్న వద్దు. గుడ్ సార్, ఇది కరెక్ట్ మాట, ఇది చెప్పారు, బాగుంది సార్, ఇది బాగుంది సార్. ఇది లక్ష్మణరావు గారు నేను అడిగింది అది. ఇట్లాంటి డిబేట్ చేయాలి, ఇట్లాంటి క్వశ్చన్ చేయండి, ఆ పార్టీ నుంచి ఎటువంటి సమాధానం చూద్దాం. అంతేగాని కులాలు మతాలు అక్కడ కందుకు ఇది ఎంత అనవసరం సార్. మనకి దయ కూడుబెట్టు ఇంకా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి. నేను చెప్తున్నాను లక్ష్మణరావు గారు, పెద్దలు ప్లీజ్ వినండి. రైట్, ఫైనల్ అక్షర్ సత్యం గారు, కంక్లూడ్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయనకు పార్టీ నిలబెట్టుకుంటారని ఉంటే, ఇప్పుడు పార్టీ సస్పెండ్ వీళ్ళలాగా ఇప్పుడు అతను ఎవరు అనంతబాబు గారు మర్డర్ చేసినా పక్కన ఉంచుకునే టైప్ కాదండి, పక్కన క్యాబినెట్ లో కూర్చోబెట్టుకునే టైప్ కాదు పవన్ కళ్యాణ్. అక్కడ ప్రతిపాడు తమ్మైదోరిని కాపు అండి సస్పెండ్ చేశాడు, కిరణ్ రాయల్ కాపు సస్పెండ్ చేశాడు, శ్రీకాళహస్తి వినిత కోట బలిత సస్పెండ్ చేశాడు ఆయన, రామారావు గారు సస్పెండ్ చేసి ఎంతో మందిని, ఇంకా పైకి గాజు వెంకటేశ్వర గారు సస్పెండ్ చేశాడు. ఇలా కాజు కూడా కాపే. అంతేగాని మా కులపోడినది ఏంటంటే పార్టీలో ప్రతిదానికి కులం చుండూరు ఘటన గురించి మాట్లాడరే. రైట్, ఒక కులం వాళ్ళు వేస్తే ఏ పార్టీ కూడా పైకి రాలేదు సార్, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క పార్టీ అందరూ కలిస్తేనే సార్, 5 ఏళ్ళు తింటేనే ముద్ద నోట్లోకి వెళ్తుంది. ఎలాగో సమాజంలో అందరూ కలిస్తేనే ఒక పార్టీ నిలబడుతుంది, ప్రభుత్వాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి సార్. అంతేగాని కుల మతాలు అంటే దెబ్బతింటారు సార్. సార్ బాలయోగి గారిని స్పీకర్ చేసిన చరిత్ర గారు కూటమి ప్రభుత్వం, అప్పట్లో టీడీపీ ప్రభుత్వం దగ్గర సార్. ఒక విధంగా మీరు మాట్లాడితే సార్ తప్పు సార్, అట్లా మాట్లాడు. పెద్ద వాళ్ళని అబ్దుల్ కలాం రాష్ట్రపతిని చేసింది ఎవరు సార్? ఇవన్నీ చూసుకోండి సార్. ఈ రోజు కూడా పెద్ద పోస్టులో ఎవరున్నారు, అందరికీ కరెక్ట్గా న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అందరికీ వెళ్తూ ఉంది. కానీ ఏంటంటే మీరు రాజకీయ వ్యూహాల్లో భాగంగా మీరు మాట్లాడుతున్న మాటలు సార్, అవి డిస్టర్బ్ అవుతుంటాయి. అది కాదు, ప్రజెంట్ ఆయన తీసుకున్న స్టెప్ బాగుంది. మీరు చెప్తున్న 175 నియోజకవర్గాల్లో పులివెందుల్లో కూడా ప్యాకాట్ ఆడకుండా చేసే దమ్ము పవన్ కళ్యాణ్కు ఉందా లేదా అది మీరే అన్నారు. ఆయన తీసుకుని ఆట ఆడితే బాగుంటుంది, 13 ముక్కలు కాదు ఇంకో ఆట కూడా ఆడకుండా చేయాలని చెప్పేసి. ఏమో రేపు పులివెందులలో కూడా ఆయన చెప్తాడేమో సీజ్ ద షిప్ అన్నట్టుగా, అక్కడ సీజ్ ద క్లబ్ అనొచ్చేమో కదా పులివెందులో కూడా. చూద్దాం, మంచి పనే కదా.
ప్రతి ఒక్కరు ప్రతి చోట కూడా ఈ క్లబ్ల వలన జూదం వల్ల ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయి. అదేం పులివెందులు అయితేనే, కడప అయితేనే, కుప్పం అయితేనే, ఇంకో చోట అయితేనే అక్కడ హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉంటే ఆయన కోరుకునేది అదే అనుకుని మనం ఎందుకు అనుకోకూడదు సార్? ఎందుకు నెగిటివ్గా మనం థింక్ చేయాలి చెప్పండి? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రేగిడి లక్ష్మణరావు గారు అండి, అక్షర్ సత్య గారు. రైట్, మొత్తం మీద ఎవరేమనుకున్నా కానీ ఇది గోదావరి జిల్లా కామన్ అని కొంతమంది అంటున్నా కూడా ఇక్కడ ఒక్క చోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఈ జూదం క్లబ్లు ఉన్నాయి. ఇది డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్ళింది కాబట్టి ఆయన సీరియస్ అయ్యారు. కొన్ని లక్షల కుటుంబాలే అని చెప్పొచ్చు, వేలు కూడా కాదు, లక్షల కుటుంబాల్లో ఈ జూదం అనేది చిచ్చులు పెడుతోంది. ఆ కుటుంబాలు అన్నిటి కూడా రోడ్డును పడుతున్నాయి. అది ఆయన దృష్టికి వెళ్ళినట్లుంది. అందుకైనా మొదటి ఇక్కడ స్టార్ట్ చేశాడు భీమవరంతో. మరి ఎక్కడ ఆగుతుందో మనం వేచి చూద్దాం. తాట తీస్తా అంటున్నాడు, మరి ఎవరెవరు తాట తీస్తాడో ముందు వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.